మధుసూదన్ రావు గారు. అందరికీ నమస్తే. నమస్తే. సో చూసారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య జరుగుతుందంటే టెంపుల్ కి వెళ్తే హరీష్ రావు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్లారు అంటున్నారు. సో ఒక అనలిస్ట్ గా మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇది తప్పండి. గుడిలు అనేటివి సమాజ హితం కోసం ఉంటాయి. ఎప్పుడు కూడా గుడి ప్రపంచ శాంతిని కోరుతుంది. గుడి ఎప్పుడు కూడా ఒక విధ్వంసాన్ని, ఒకరి నాశనాన్ని చేసేది మాత్రం గుళ్ళు కావు. ఒక వ్యవస్థను తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడినట్టుగానే మనం భావించాలి. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారు మరి ఏ ఉద్దేశంతో అన్నారో ఏమో గానీ, దేవాలయాల్లో క్షుద్ర పూజలు చేయడం, ఒక గుడిలో వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఆ గుళ్ళు లోక కళ్యాణం కోసం పనిచేస్తాయి. వర్షాలు పడాలని పూజలు చేస్తారు, ప్రపంచ శాంతి కోసం చేస్తారు, ప్రజలు చల్లగా ఉండాలని పూజలు చేస్తారు తప్ప ఒక వ్యక్తి నాశనం కావాలని ఇప్పటివరకు గుళ్ళల్లో ఎక్కడ కూడా పూజలు జరిగాయి. ఆ పూజలు ఎక్కడైనా చేసుకుంటే ఎక్కడైనా శ్మశానాలలో, చీకటి గదులలో, వాళ్ళ ఫామ్ హౌస్లలో వేసుకుంటారు. అట్లాంటి ఏమైనా ఉంటాయి ఇట్లా. కానీ గుళ్ళలో అటువంటి ఇక్కడ కూడా జరగవి. ఇది తప్పు. కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ వారు మాట్లాడడం, వారు ఒక ఎమ్మెల్సీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన జాతీయ పార్టీ అధ్యక్షులు, వారు ఇట్లా క్షుద్ర పూజలు అనడము, మూఢనమ్మకాలు ఉంటాయనడము వల్ల సమాజము, ఇంతకుముందు మిత్రులు అన్నట్టు సమాజం ఇప్పుడు చంద్రమండలం మీద అడుగు పెడుతున్నటువంటి ఈ రోజులలో మనం ఎక్కడో ఉండి ఎక్కడికో రాకెట్ సైన్స్ తో మనం మాట్లాడుతున్నాము. ఇవాళ సింధూరు మన జరిగిన యుద్ధాలలో ఇక్కడనో రాకెట్ ఇక్కడ బటన్ వచ్చి లక్ష్యాన్ని ఛేదించి కొట్టేస్తున్నాం మనం. ఇప్పుడు అట్లా ఇంత కంప్యూటరైజ్ ఉన్నది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది. ఈ సమయంలో క్షుద్ర పూజలు అని చెప్పి ఇవాళ ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం వల్ల ఏమైతుందంటే సమాజంలో డిఫరెన్సెస్ వస్తుంటాయి. అంటే క్షుద్ర పూజలు ఉన్నాయి, మూఢనమ్మకాలను నమ్మాలి, ఈ 3 బజార్ల కాడ ఎవరైనా గుడ్లు నిమ్మకాయలు పెడితే వాటిని పక్కనండి పోవాలి అనేటువంటి విధంగా, అంటే మనం సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి రాజకీయంగా కక్షలు, విరోధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హైందవ ధర్మంలో ఇట్లా క్షుద్ర పూజలు కూడా ఉంటాయి, గుళ్ళల్లో క్షుద్ర పూజలు చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే చేయడం ఉన్నదో అది సరైనటువంటి భావన కాదు. అది సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో అది వ్యక్తిగతమైంది. మతం అనేది వ్యక్తిగతమైనది. ఎవరికి వాళ్ళు ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళ పూజలు వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి దాన్ని మనము రాజకీయాల్లోకి తీసుకొచ్చి చేయడం అనేది తప్పు. ఇవాళ చాలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఎన్నో అంశాలలో సతమతం అవుతుంది రాష్ట్రంలో. కాబట్టి రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ కిందనే ఇది అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ హరీష్ రావు గారిని కూడా నేను ఈ నోటీసుల విషయంలో అప్పుడు మీరు అంటున్నారు ఇంతకు ముందు టీఆర్ఎస్ అప్పుడు బీజేపీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాను అనేది. కాబట్టి ఇది ఒక రాజకీయ విమర్శ తీసుకోవాలి, దాన్ని రాజకీయంగానే కొట్టిపడేయాలి. క్షుద్ర పూజలు ఉంటాయి, నువ్వు అవగాహన లేక మాట్లాడుతున్నావు, ఒక ధర్మాన్ని నువ్వు కించపరిచేదా మాట్లాడుతున్నావు, ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయేది. దాన్ని ఇప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టుకు తీసుకుపోయి డిఫార్మేషన్ సూట్లు వేసి ఇదంతా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ స్థాయి రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రాన్ని నడిపించి ఒక మంత్రిగా, ఇరిగేషన్ మినిస్టర్ గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఈ ఉచ్చులో పడి దీని చుట్టే, ఈ అంశం చుట్టే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తిప్పుతా ఉంటారు. దాంట్లో నువ్వు కూడా పడి తిరగడం అంటే ఏంటంటే రెండు పార్టీలు కూడా ఈ ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలి పాలన గురించి మాట్లాడకపోవడం. ఇవాళ ఉపాధి, ఉద్యోగ, విద్య, వైద్యము చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ మెట్రో ట్రైన్స్ సంబంధించిన అంశం ఉన్నాయి. రేపు 18వ తారీఖు రోజు నీటికి సంబంధించి జిఆర్ఎంబి గోదావరి నదీ జలాల మీద మీటింగ్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి 7 ప్రాజెక్టుల మీద ఇవాళ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం ఉన్నది. దాని మీద చర్చ జరగాలి. మనకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఈ యొక్క తుమ్మిడిహట్టికి సంబంధించినటువంటి ఇష్యూ, మేడిగడ్డకు సంబంధించిన ఇష్యూ, ఇప్పుడు ఇప్పటికే ఎల్లినో సంబంధించి వర్షాభావం ఉన్నది. మనకు వర్షాలు చక్కగా పడతలేవు. ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నటువంటి సందర్భంలో వారు ఒకటి మాట్లాడడం, దాన్ని వాళ్ళకు పూర్తిగా అదే అంశం మీద చర్చలు, వాళ్ళ నాయకులు కూడా ఎవరి మీద అయితే ఎలిగేషన్ వచ్చిందో దాన్ని కోర్టు దాకా తీసుకుపోవడం. కోర్టులో ఇప్పటికీ వేల కేసులు పెండింగ్లు ఉన్నాయి. సామాన్యమైన మానవులకు అసలు న్యాయమే దొరుకుతలేదు. బెంచ్ మీదకి కేసులు వస్తలేవు. ఇటువంటి విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి తెలంగాణలో ఇది ఒక కొత్త రాజకీయ అంశాన్ని తీసుకొచ్చి క్షుద్ర పూజలు అనేది చెప్పడం ఏదైతుందో ఇప్పటికి ఇంకంటే తిరోగమనం, మనం పైకి పోవాల్సినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో జ్ఞానం నేర్పాలి, ఇంకా ఎటో పోవాల్సినటువంటి ఈ యొక్క మంచి డైరెక్షన్ తీసుకుపోవాల్సినటువంటి పాలకులు, నాయకులు, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఇంకా క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి మాట్లాడడం అదైతే కరెక్ట్. దానికి తోడు గతంలో కేసీఆర్ చేసినటువంటి పూజల మీద కూడా వారు చరణ్ కౌశిక్ గారు కూడా మాట్లాడిండు. కేసీఆర్ ఆ పూజ చేసిండు, ఈ పూజ చేసిండు అని చెప్పి అనే క్రమంలో ఆయన బహిరంగంగా బజార్లోనే చేస్తారు కదా. అంటే నేను వారిని సమర్థిస్తలేను. వారి ఆలోచన, వారి ఇష్టం, వారి ధర్మం మీద, వారి ధర్మం ప్రకారంగా వారు యజ్ఞాలు, యాగాలు చేసిర్రు. వర్షాన్ని చేసిర్రు, మృత్యుంజయ యజ్ఞం చేసిర్రు, చాలా మంది చేస్తూ ఉంటారు. ఇవాళ రంజాన్ సందర్భం కూడా, రోజా సందర్భం కూడా రోడ్ల మీద ఎన్నో
నమాజులు చేస్తూ ఉంటారు. అంటే ఎవరి మత ఆచారాలు వారి విశ్వాసాల ప్రకారంగా వాళ్ళు పోతున్నటువంటి క్రమాన్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా క్షుద్ర పూజ అనేది దేవాలయంలో ఒక ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో క్షుద్ర పూజలు జరిగినాయి అనటం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఆయా టెంపుల్లో పోయి వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా దాన్ని పక్కకు జరిపి ఆ అంశం మీద చర్చలు లేకుండా చేసి అది ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి అంశాలు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల మీద ఈ యొక్క చర్చలు జరుగుతాయి. ఈ యొక్క హరీష్ రావు కూడా కావచ్చు, ఈ ఎవరు మాట్లాడితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీద నోటీసులు ఇచ్చుకుంటూ పోతే ఏమైతుంది, వీళ్ళకి సంబంధించిన కేసులు తెర మీదకి రావు, వాళ్ళు చేస్తున్నటువంటి పొరపాట్లు కూడా బయటికి రావు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మొత్తం 10 ఏళ్లలో దోసుక తిన్నది, దీంట్లో తిన్నది, ఈ కార్ రైసింగ్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, చాలా అంశాలు రోజు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అంశాలు తెరమరుగైపోతుంది. ఇవాళ రేపు జిఆర్ఎండీకి సంబంధించిన నీటి వాటాకు సంబంధించిన అంశం ఏదైతుందో చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి మధ్యలో మంచి సయోధ్య ఉన్నది. దీంతో తెలంగాణకు అన్యాయం అయిపోతుంది, మనకు రావాల్సిన వాటా నీళ్లు రాకుండా ఇవాళ చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న అంశం ఏదైతున్నదో ఆ అంశం కూడా పక్కదారి పెట్టిపోతుంది. అంటే తద్వారా ఈ రెండు అంశాలు, ఈ యొక్క చర్చ, ఈ యొక్క క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి ఈ దీనినే రోజులు పెట్టుకుంటుంటే ఈ యొక్క తెలంగాణ ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పక్కదారి పట్టిపోయి ఉంటుంది. కాబట్టి పెద్దలు విజ్ఞులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ క్షుద్ర పూజలను వారు అన్నారు కాబట్టి దాన్ని సమర్థించేటువంటి విధానం ఏదైతుందో దాన్ని సమర్థించకుండా అప్పుడు నాయకుడు ఏదో ఆలోచనతో అప్పుడు ఆ విధంగా మాట్లాడారు, ఒక విమర్శ చేయాలి కదా అని ఒక విమర్శ చేసినట్టున్నారు. దాన్ని హరీష్ రావు కూడా సీరియస్ గా తీసుకోకుండా కొట్టి పడేసి ఇటువంటి క్షుద్ర పూజలు అనేటివి ఉండవు, ఇది మనము రాకెట్ సైన్స్ యుగంలో ఉన్నామని చెప్పి వారు కూడా హుందాగా మాట్లాడి దీన్ని క్లోజ్ చేసేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. దత్తాత్రేయ గారు, ప్రజల సమస్యల మీద డిస్కషన్స్ పెట్టకుండా వాళ్ళు చేసిన ఆరోపణల మీద ఇంత చాలా సిల్లీ థింగ్ అందరికీ తెలిసిన విషయం ఇలాంటివి ఉండవు అని, దాని మీద మాజీ మంత్రి అయ్యుండి ఇంత లీగల్ నోటీసుల వరకు వెళ్లి దీని గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. మీరు విన్నారు మేడం, ఒకటి ఏం సామెత ఉందంటే, ఒక దుర్మార్గుడు దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు అంటే కొంతమంది దాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ నమ్మితే దుష్ప్రచారమే వాస్తవమై కూర్చుంటది. మేమేమంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాన్ని నిజం చేయడానికి తాపత్రయం